హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి, శ్రీ 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 షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, శ్రీ షిరిడి సాయి నగర్, వండవ సెంటర్, వేరగట్టం మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. శ్రీ షిరిడి సాయిబాబా వారు మహాసమాధి చెంది 107వ సంవత్సరం అయిన సందర్భంగా తేదీ 13/3/2025 గురువారం నుండి 24/3/2025 సోమవారం వరకు 107వ ఆరాధనోత్సవములు చాలా వైభవంగా జరిగాయి. ఇక్కడ ప్రత్యేక అలంకరణగా 150 కేజీల పసుపు కొమ్ములతో 5 కేజీల కుంకుమతో అమ్మవారి విగ్రహ దర్శనం కలుగుతుంది. శ్రీ గాయత్రీదేవి సహిత శ్రీ శ్రీ పరిపూర్ణ దత్తసాయి రామ 8వ మహాయజ్ఞం భాగంలో ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, బాబా దివ్య మూలమంత్ర సప్తాహం భజన 13/3/2025 గురువారం నుండి 19/3/2025 బుధవారం వరకు 7 రోజులు, రోజునకు 108 హోమగుండములు, 12 రోజులకు 1296 దంపతులచే జరుపబడింది. పార్వతీపురం జిల్లా ఆర్బిఆర్ పేట వాత్సవ్యులు శ్రీ జోష్యుల రఘునాథ శర్మ గారి ఆధ్వర్యంలో మరియు బ్రహ్మశ్రీ మావడూరు కిరణ్ కుమార్ శర్మ గారి బ్రహ్మత్వంలో విజయనగరం జిల్లా దత్తివలస వాస్తవ్యులు వారి పర్యవేక్షణలో వేద పండితులతో జరుపబడింది. ఇక్కడ బాబావారి సన్నిధిలో శ్రీ విఘ్నేశ్వర సింహాద్రి అప్పన్న రామయ్య తండ్రి నాదస్వర బృందం, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ డోలు నౌగాపు గోవిందరావు, నాదస్వరం నౌగాపు అప్పన్న, మధురవాడ, విశాఖపట్నం వారు ఈ బృందంలో పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మరి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని, ఆ షిరిడి సాయిబాబా వారిని దర్శించుకుందామా? ఫ్రెండ్స్, చాలా మంచి వీడియో అండి. ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలానే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వండువ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ అర్చకులు సింహాచలం గారు మరియు పార్వతీపురం జిల్లా ఆర్బిఆర్ పేట వాస్తవ్యులు శ్రీ జోష్యుల రఘునాథ శర్మ గారు చెప్పిన ఆలయ విశేషాలను మనతో షేర్ చేసుకున్నారండి. మరి వారు చెప్పిన అమూల్యమైన వాక్యాలను వారి మాటల్లో తెలుసుకుందామా? జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ సాయి. बोलो साईनाथ महाराज की जय, बोलो साईनाथ महाराज की जय, बोलो साईनाथ महाराज की अपूलो जय जय साई, ओम साई श्री साई 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 जय जय साई. बोलो साईनाथ महाराज की जय, बोलो साईनाथ महाराज की जय, बोलो साईनाथ महाराज की अपूलो जय जय साई, ओम साई श्री साई 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 जय
जय साई बोलो साईनाथ महाराज की जय बोलो साईनाथ महाराज की जय बोलो साईनाथ महाराज की जय बोलो श्री गुरुभ्यो नमः ओम साई श्री साई जय जय साई वंडव सेंटर श्री समर्थ सद्गुरु साईनाथ దేవాలయంలో సాయి శత సమాధి మహోత్సవంలో భాగంగా సాయిబాబా జన్మదినం అన్నది మనకెవరికి తెలియదు. కానీ సాయిబాబా గారు సమాధి విజయదశమి రోజు అయ్యారు. ఆయన సమాధి అయిన 100వ రోజు నుంచి 100వ సంవత్సరం నుంచి 111 సంవత్సరముల వరకు సాయి శత సమాధి మహోత్సవంలో భాగంగా ఇక్కడ వండవ సెంటర్లో ప్రతి సంవత్సరం 12 యాగములు అనేవి చేయడానికి సంకల్పించి నేటికి 7వ సంవత్సరం 8వ యాగాన్ని ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం గాయత్రి మాతని అధిష్టాన దేవతగా, అలాగే ప్రతి సంవత్సరం చండీ మాతని, అలాగే బాలా త్రిపుర సుందరి అని ప్రతి సంవత్సరం ఒక అమ్మవారిని అధిష్టాన దేవతగా ఆరాధన చేస్తూ సాయినాథుడి యాగాన్ని రోజుకి 112 హోమగుండాల్లో ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మధ్య సింహాచలం సాయి గారు అన్ని గ్రామాలు సాయి మార్గంలో ప్రయాణం చేస్తూ సాయి జోలి పట్టి అందరికీ అన్నదానం చేసినట్లు ఇతను ఒక 150 గ్రామాలు తిరిగి ఈ కార్యక్రమానికి చందాల్ని వసూలు చేసి ఈ కార్యక్రమాన్ని అతను ఒక్కరే నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజమైన సాయి సేవకుడిగా అతను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు. దానికి మా వంతుగా మా బ్రాహ్మణులందరం కూడా ప్రతి సంవత్సరం 12 మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నాం. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. యాగాన్ని జ్యోతిషం రఘునాథ శర్మ అనే నేను శ్రీ విద్యోపాసకర్ని గత 8 సంవత్సరాలుగా ఈ యాగాన్ని నిర్వహిస్తూ నా స్నేహితులు నాతో పాటు స్వాధ్యాయులైన పండితులందరినీ తీసుకొచ్చి అందరూ శ్రీ విద్యోపాసకుల్ని 12 మందిని తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. హరి ఓం తత్సత్. जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय यजमानस्य वृत्ति व्यापार उद्योग व्यवसाय अनुकूल्यता प्रसिद्धं जनधनावृत्यर्थं यथाशक्ति आरंभादि आशांत दिन पर्यंतं श्री गायत्री समेत परिपूर्ण दत्त साई राम यागाकर्मणि आरंभादि आशांत दिन पर्यंतं मध्ये कीड़वासाय नमः ओम केत्ये नमः ओम कुसुमप्रियाय नमः कमण्डलधाराय नमः काले नमः कर्मनिर्मूलकारिण्ये नमः ओम कमहंसगते नमः ओम कांक्षाय नमः ओम कस्तूरतिलकाय नमः ओम सरेन्द्रगमनाय नमः ओम सुभाय नमः कलश समुखे विष्णु कंठे रुद्रसमा स्वितामूले तद्दृशतो ब्रह्मा मध्ये मातृगणास्पदाः గంధం పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసి చేమూత వేసి ఉంచండి కలశ మీద.
गंगे यमुने च गोदावरी सरस्वती नर्मदा कावेरी जलेन्द्रम ब्रह्मयांति कलशोदकेन आचेति ఆ పూజ దేవుడి మీద మీ మీద మీరు తెచ్చిన పూజ సమాధానం నేను కలశోదకేన దేవమాత్మాన పూజ ద్రవ్యాన్ని ప్రోత్సాహం అపవిత్ర పవిత్ర సర్వాకేస్తాంగిన గణేశాయ నమః పుష్పం పూజిత్వా జనం కుర్యాత్ महागणाधिपति महाध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नमस्तां श्रीमातानार्थमक्षतां समर्पयामि पूजा ईश्वर नीलवेयंడి जय जय साई ओम साई श्री साई 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 जय जय साई ओम साई గణపతి పూజ నుంచి గణపతి పూజ పుణ్యావాచనము పరిషత్తు పంచగవ్య ఆరాధన రక్షాధారణ అలాగే గాయత్రీ సహస్రంతో హోమము అలాగే సూర్య నమస్కారాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ఇక్కడ పరమేశ్వరుడిని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాం. ఆ శివలింగానికి సాయంత్రం రుద్రాభిషేక కార్యక్రమం అందరు దంపతులచే గాయత్రి హోమం కూడా జరిపించబడుతుంది. जय जय साई ओम साई श्री साई 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 जय जय साई बोलो साईनाथ महाराज की जय बोलो साईनाथ महाराज की जय बोलो साईनाथ महाराज की जय जय साई ओम साई श्री साई 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 जय जय. ఈ సంవత్సరం ఇక్కడ అమ్మవారిని 150 కేజీల పసుపు కొమ్ములతో అలాగే 5 కేజీల కుంకుమతో గౌరీ స్వరూపంగా స్త్రీలకు సౌభాగ్య వృద్ధి కొరకు ఐశ్వర్యం ప్రసాదించడం కోసమని ఇక్కడ అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. ఈ అమ్మవారికి కూడా విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారి తాలూకా దర్శనాన్ని చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా 150 కేజీ పసుపు.
ఇది ఈ అమ్మవారి పాదములు, అలాగే అమ్మవారి చేతిలో ఉన్న పూర్ణ కలస ఇవన్నీ కూడా కుంకుమతో తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. ఇక్కడ గౌరీదేవిని ఆవాహన చేసి అమ్మవారికి ఏమో ప్రతిరోజు సహస్రనామార్చనతో అర్చన చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 18 అధ్యాయులు గీతా పారాయణ, లలితా సహస్ర పారాయణ, విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమాన్ని స్వామీజీలు, పీఠాధిపతులు వచ్చి ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. పవిత్రానాయ స్వామినాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ శత్రువులు నుంచి రాక్షసుల నుంచి కాపాడడానికి పుట్టుండొచ్చు బాగా పరమాత్మ. కానీ ఇప్పుడు మాత్రం మనుషుల్లో భక్తి చచ్చిపోతుంది కాబట్టి భక్తిని బలికించడానికి బాబా వారేమో మాకు సింహాచలం సాయిగా ఒప్పు చెప్పారు. అంతే. ఇన్ని యాగాలు చేసి నా పేరు మట్టి సింహాచలం. నేను బాబా భక్తులుగా నేటికి 30 సంవత్సరాలు బట్టి బాబా సేవ చేస్తున్నాను. షిరిడి ఇప్పటికి 8 సార్లు వెళ్ళడం జరిగింది. అయితే బాబా సేవలో పూర్తిగా నా జీవితాన్ని అంకితం చేయడానికి నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా బాబా వారి యొక్క సమాధి ఆరాధనోత్సవాలు చేయడానికి సంకల్పించుకున్నాను. 2015 నుండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. బాబా వారి యొక్క ఆరాధనోత్సవాలు 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం పాటు చేయడం నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఇది బాబావారి సమాధి 2025కి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ కార్యక్రమము 2025కి 8వ యాగం కింద అవుతుంది. అయితే ప్రతి యాగానికి ఒక అధిష్టాన దేవతగా పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం గాయత్రీదేవి యాగంగా పేరు నామకరణం చేయడం జరిగింది. శ్రీ పరిపూర్ణ దత్త సాయిరామ యాగం అనేది సంకల్పం. అందులో భాగంగా శ్రీ గాయత్రీదేవి యాగం ఇది. ఇలాగా 2028 వరకు కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలంగా బాబావారికి ఈ యాగాలన్నీ కూడా అంకితం చేయడం జరుగుతుంది. ఎందుకంటే బాబావారి యొక్క సమాధి కార్యక్రమంగా మేము చేస్తున్నాం. అది బాబావారికి అంకితానికి చేస్తాము. ఇది లోక కళ్యాణం గురించి చేయడం జరుగుతుంది. ఈ యాగానికి ఈ చుట్టుపక్కల గ్రామాలు రమారేమి 45 కిలోమీటర్ల గ్రామాలు రావడం జరుగుతుంది. ప్రతి రోజుకు 20-30 దంపతులు కూర్చోడం జరుగుతుంది. ప్రధాన యాగశాలలో రోజుకు ఒక 7-8 మంది దంపతులు కూర్చోడం జరుగుతుంది. ఈ విధంగా 12 రోజుల కార్యక్రమం ఇది. 12 రోజులు కూడాను రమారమ్మకి 400 మంది 500 మంది కూర్చోడం జరుగుతుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మార్చి 24న ముగింపు రోజు, ఆ రోజు మహాన్నదాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఈ యాగంలో దత్తాత్రేయ కళ్యాణం, శివపాత్ర కళ్యాణం, సీతారామ కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. 3 కళ్యాణాలు కూడా ఉంటున్నాయి. ఆదివారం నాడు 23వ తేదీన ఆదివారం సీతారామ కళ్యాణం చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు పూర్ణాహుతి కార్యక్రమం సోమవారం 11 గంటలకి కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకి మహాన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం వివిధ ఉత్సవమూర్తులు వివిధ గ్రామాల్లో తిరుపతి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది 2028 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. జై సాయి. జై సాయి. యజమానస్య వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అనుకూల్యత ప్రతిష్టం జనతనావృత్యం యథాశక్తి ఆరంభాది ఆశాంత దిన పర్యంతం శ్రీ గాయత్రి సమేత పరిపూర్ణ దత్త సాయి రామ యాగాకర్మణి ఆరంభాది ఆశాంత దిన పర్యంతం మధ్యే కిరవాసాయ నమః ఓం కేత్యే నమః ఓం కుసుమప్రియాయ నమః కమండలధారాయ పరిపూర్ణ
दत्त साई राम याग मध्य दिवसे नवम दिवसे गायत्री अनुग्रह करुण कटाक्ष सिद्ध्यर्थम लंपल वेसुकोंడి अपराधहस्राणि क्रियन्ते आहरण समयतः स्वयमामृता क्षमस्व परमेश्वर अपराधहस्र पूर्वक नमस्कारान् समर्पयामि నీకు తీయలేదు శ్రీ గురు గణేశ శారదాంబాయ నమో నమః. హాయి ఘోషతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఋత్విక్ వరేణ్యులకు ఇదే మా స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. సాయినాథుని దయతో ప్రారంభమైన ఈ మహాక్రతువు ప్రారంభమై 8వ యాగానికి చేరుకున్నాం. 8వ యాగంలో కూడా 9వ రోజు పూజా కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఉపన్యాసాల్లో భాగంగా ప్రవచనాల్లో భాగంగా ఈరోజు యాలాల శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం వచ్చి మంచి విషయాలు మనందరికీ చెప్పి మనని సన్మార్గం వైపు నడిపించడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్న యాలాల శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు విచ్చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం.
షిరిడి సాయినగర్, వండువ సెంటర్, వీరఘట్ట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. ఫ్రెండ్స్, మరి శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి ధ్యాన మందిరంలో 107వ ఆరాధనోత్సవములు ఎంత వైభవంగా జరిగాయో చూశారు కదా. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. పుష్పం గ్రహీత్వా ధ్యానం కుర్యాదు. పూలు పట్టుకొని నమస్కారం చేయండి. గురు ధ్యానం. ఓం ఆ బ్రహ్మలోకాశేష ఆలోకాలోకపరుదాలో మధ్యమా గురు సర్వకారణ భూత శక్తి బ్రహ్మణ బ్రహ్మణ